వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ వచ్చేసి షోడశ మహాజనపదాలు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలో మనకి 16 గొప్ప రాజ్యాలు ఏర్పడ్డాయి. కాబట్టి దీన్నే షోడశ మహాజనపదాలు అంటున్నాము. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో అనేక పట్టణాలు అభివృద్ధి వలన ఈ యొక్క శతాబ్దాన్ని రెండవ పట్టణీకరణ అని చెప్పేసి అంటాము. రైట్, మనకి సింధు నదిలోయ నాగరికతని తొలి పట్టణీకరణ అంటాము. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో గంగా నదీ లోయలో అనేక పట్టణాలు అభివృద్ధి చెందాయి. సో మనకి ఈ అనేక పట్టణాలు అభివృద్ధి చెందడం వల్ల షోడశ మహాజనపద కాలాన్ని రెండవ పట్టణీకరణ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. జన అనగా ప్రజలు, జన అనగా ప్రజలు, పదము అనగా స్థిర నివాసము. రైట్, జనపదం అంటే రాజ్యాలు. రైట్, మనకి క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలో 16 గొప్ప రాజ్యాలు ఏర్పడ్డాయి. రైట్, 16 గొప్ప రాజ్యాలు ఏర్పడ్డాయి. షోడశ అంటే 16 అండి. షోడశ అంటే 16, మహా అంటే గొప్ప, జనపదాలు అంటే రాజ్యాలు. 16 గొప్ప రాజ్యాల కాలము. రైట్, మనకి 16 గొప్ప రాజ్యాల ఆవిర్భావం గురించి చెప్పిన గ్రంథం అంటే అంగుత్తర నిఖయ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ అంగుత్తర నిఖయ అనేది మనకి సుత్తా పీఠికలో భాగం అని చెప్పుకున్నాం మనం. బౌద్ధ మతం వివరించేటప్పుడు మనకి 5 భాగాలుగా రాయబడింది ఈ యొక్క సుత్తా పీఠిక. అందులో అంగుత్తర నికాయలో 16 జనపదాల గురించి ఉంది అని చెప్పుకున్నాము. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా అడుగుతున్నారంటే రాజధానులు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతూ ఉన్నారు. సో మనకి రాజధానుల పైన అవగాహన ఉండాల్సి ఉంటుంది. రైట్, మొదటి రాజ్యం వచ్చేసి అంగా రాజ్యము. ప్రస్తుత వెస్ట్ బెంగాల్లోని చంపావతి నది ఒడ్డున ఉన్నటువంటి నగరమే చంపా నగరము. రైట్, చంపా నగరం అనేది అంగ యొక్క రాజధాని. ఇక్కడ మనకు అత్యధికంగా మనకి ఇనుము గనులు దొరుకుతున్నాయి. అలాగే తామ్రలిప్తి అనే రేవు కూడా మనకి ఈ యొక్క రాజ్యంలో ఉంది. ఇనుప గనులు ఉన్నాయి. అలాగే మనకి చంపా నది, గంగా నది ఉపనది అన్నమాట. రైట్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అనేది గుర్తుపెట్టుకోవాలి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రము. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే మగధ. మగధ యొక్క తొలి రాజధాని గిరివ్రజ. గిరివ్రజ దానికే మరమ్మతులు చేపట్టి రాజగృహగా పేరు మార్చుకున్నారు. రైట్, రాజగృహం పాత పేరు గిరివ్రజ, కొత్త పేరు రాజగృహ. తర్వాత కాలంలో రాజగృహం అంత సేఫ్ కాదని చెప్పేసి పాటలీపుత్రం అనేటువంటి జలదుర్గాన్ని నిర్మించుకోవడం జరిగింది. పాటలీపుత్రము బీహార్, ప్రస్తుత పాట్నా జిల్లా, గయా జిల్లా, ఈ 2 జిల్లాలలో మొదట మగధ ప్రారంభమైంది. తర్వాత కాలంలో పూర్తి భారతదేశాన్ని తన కంట్రోల్లో తీసుకుంది. కానీ మొదట ఎక్కడ ప్రారంభమైందయ్యా అంటే గయా జిల్లా, పాట్నా జిల్లాలో ప్రారంభమైంది. కాశీ రాజధాని కాశీ, వారణాసి. వరుణ మరియు ఆసి అనే 2 నదులు కలవడం వల్ల అది వారణాసిగా మారింది. కాశీ రాజ్యం యొక్క రాజధాని కాశీ, దాన్నే మనం వారణాసి అంటున్నాం. దాన్నే బెనారస్ అన్నాము. బెనారస్ అన్న వారణాసి అన్న ఒకటే, ఉత్తరప్రదేశ్. వరుణ మరియు ఆసి ఈ 2 నదులు కలిసడం వల్ల ఏర్పడ్డ ప్రాంతం వారణాసి. కోసల రాజధాని శ్రావస్తి, ఉత్తరప్రదేశ్. ఇక్కడ మనకు ప్రధానంగా సరయూ నది ప్రవహిస్తూ ఉంది. పురాణాల ప్రకారం అయోధ్య అనేది కోసల యొక్క రాజధాని. చరిత్ర ప్రకారము శ్రావస్తి అనేది అయోధ్య యొక్క రాజధాని, కోసల యొక్క రాజధాని. రైట్, పురాణాల ప్రకారం అయితే అయోధ్య. రైట్, చరిత్ర ప్రకారం అయితే శ్రావస్తి అనేది కోసల రాజధాని. నెక్స్ట్ చూసినట్లయితే కురుకు 2 రాజధానులు ఉన్నాయండి. ఒకటి హస్తినాపురం, ఇది గంగా నది ఒడ్డున ఉన్నది. గంగా నది ఒడ్డున ఉంది. మనకి ఇంద్రప్రస్థం, ఇది యమునా నది ఒడ్డున ఉన్నది. యమునా నది ఒడ్డున ఉన్నది. హస్తినాపురం అంటే మీరట్. హస్తినాపురం అంటే మీరట్. ఇంద్రప్రస్థం అంటే ఢిల్లీ అని చెప్పాలి. ఢిల్లీకి మాత్రమే యమునా నది ఉంది, హస్తినాపురంకి లేదు. హస్తినాపురం గంగా నది ఒడ్డున ఉన్నది. మీరట్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీరట్ ఉత్తరప్రదేశ్, ఇంద్రప్రస్థం ఢిల్లీ. రైట్, కురుకి 2 రాజధానులు ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వత్స, కౌశాంబి. అలహాబాదు దగ్గరలో ఉంటుందండి, ప్రయాగకు దగ్గరగా ఉంటుంది. గంగా మరియు యమున అనే 2 ప్రాంతాలు అలహాబాదులో కలుస్తూ ఉంటాయి, దాని దగ్గరలో ఉంటుంది కౌశాంబి అనే రాజ్యము. శౌరసేన, మథుర, ఉత్తరప్రదేశ్.
శౌరసేన మథుర ఉత్తరప్రదేశ్, వజ్జీ వైశాలి బీహార్, మల్లులకు కూడా 2 రాజధానులు ఉన్నాయండి, పావాపురి కుశీనగర. ఈ రెండు కూడా మనకు ముఖ్యమైనవే. రైట్. వర్ధమాన మహావీరుడు సల్లేఖనం చేసిన ప్రాంతం పావాపురి, గౌతమ బుద్ధుడు మరణించిన ప్రాంతం కుశీనగర. రైట్. మల్లుల రాజధానిలోనే 2 మరణించారని చెప్పాలి. పాంచాల, ఇక్కడ కూడా 2 రాజధానులు ఉన్నాయి, కాంపిల్య మరియు అహీచత్ర. మనకి కాంపిల్య అహీచత్ర ఉత్తరప్రదేశ్. మనకి పావాపురి బీహార్ అండి. మనకి ఇక్కడ బీహార్, ఇక్కడ నేను ఉత్తరప్రదేశ్ మెన్షన్ చేశానని చెప్పేసి పావాపురి ఉత్తరప్రదేశ్ అనుకోకండి, కుశీనగర మాత్రమే ఉత్తరప్రదేశ్, పావాపురి బీహార్ అని గుర్తుపెట్టుకోవాలి. సరిహద్దు ప్రాంతాలు ఇవి, ఉత్తరప్రదేశ్ బీహార్ సరిహద్దు ప్రాంతాలు. పావాపురి బీహార్, కుశీనగర ఉత్తరప్రదేశ్. పాంచాల 2 రాజధానులు ఉన్నాయి, కాంపిల్య మరియు అహీచత్ర, 2 కూడా ఉత్తరప్రదేశ్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి 11వది చేది సుక్తిమతి. మనకు చంబల్ నది లోయలో అభివృద్ధి చెందినటువంటి రాజ్యం ఇది, బుందేల్ఖండ్. ఈ చంబల్ నది కూడా తర్వాత అక్కడ మనకి ఉత్తరప్రదేశ్ వైపు ఫ్లో అయిపోయి గంగా నదిలో విలీనం అవుతుంది. రైట్. గంగా నదిలో విలీనం అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మత్స్య విరాట నగరము. రైట్. దాన్నే మనం జైపూర్ అంటున్నాము, రాజస్థాన్. రైట్. ఈ యొక్క మత్స్య అనేది గంగా నది పరివాహక ప్రాంతం నుంచి బయట ఉంది, సరస్వతి నది పరివాహక ప్రాంతానికి సంబంధించింది. అవంతికి కూడా 2 రాజధానులు ఉన్నాయండి. వేత్రావతి అనే నది 2గా అవంతి రాజ్యాన్ని విభజిస్తుంది. ఉజ్జయిని మరియు మాహిష్మతి, ఈ 2 ముఖ్యమైనటువంటి ప్రాంతాలు. ఉజ్జయిని మరియు మాహిష్మతి అనేది ఈ యొక్క రాజధానులు అన్నమాట. ఇక నెక్స్ట్ సౌత్ ఇండియా చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక జనపదం అస్మక. ఈ అస్మక యొక్క రాజధాని పోతన. దీన్నే మనము ప్రజెంట్ బోధన్ అని చెప్పి చెప్తా ఉన్నాము, నిజామాబాద్ జిల్లాలోని బోధన్ అన్నమాట. అండ్ గోదావరి తీర ప్రాంతంలో ఉంది. అండ్ గాంధార, దీనికి కూడా 2 రాజధానులు ఉన్నాయండి, తక్షశిల మరియు పురుషపుర. ఈ పురుషపురానే మనం ఏమంటున్నామంటే పుష్కలావతి, మరి ఒక పేరు, పాత పేరు పుష్కలావతి. ఈ పుష్కలావతి పురుషపురం అయింది. పురుషపురమే తర్వాత కాలంలో మనకు పెషావర్ అయింది. 3 పేర్లు ఉన్నాయి దీనికి. పాత పేరు పుష్కలావతి, తర్వాత కాలంలో పురుషపుర అయింది. ఆ తర్వాత కాలంలో ప్రస్తుతం మనకి పెషావర్ అని పిలుస్తున్నాము. ఓకే. ఉత్తర పాకిస్తాన్ ప్రాంతము, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతము. ఇక్కడ కాంబోజా, రాజపుర, ఇది పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ మరియు తాజికిస్తాన్ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి మనకి షోడశ మహాజనపదాలు. మనకి పురాణాల కాలం పరిశీలించినట్లయితే కోసల రాజధాని అయోధ్య మరియు చారిత్రక యుగంలో శ్రావస్తి అనేది గుర్తుపెట్టుకోవాలి, చారిత్రక యుగంలో శ్రావస్తి. ఇక పై రాజ్యాల్లో తూర్పుగా విస్తరించబడింది అంగారాజ్యము, అత్యంత తూర్పున ఉన్నది అంగారాజ్యము. అత్యంత దక్షిణాన ఉన్నది అస్మక, దక్షిణం ఉంది అస్మక. ప్రస్తుత భారతదేశం బయట ఉన్నవి గాంధార మరియు కాంబోజా. ఆ కాలంలో భారతదేశమే, కానీ ప్రస్తుతం భారతదేశం బయట ఉన్నాయి. మనకి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలు అప్పుడు ఇండియానే, కానీ ఇప్పుడు కావు. రైట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అస్మక యొక్క రాజధాని పోతన, దీన్నే ప్రజెంట్ బోధన్ అని పిలుస్తున్నాము, నిజామాబాద్ జిల్లా. రైట్. పశ్చిమంగా ఉత్తరంగా నార్త్ వెస్టర్న్ పార్ట్లో ఉన్నటువంటి ప్రాంతం కాంబోజా, నార్త్ వెస్టర్న్ పార్ట్లో ఉంది కాంబోజా. రైట్. అదే చిట్ట చివరి ప్రాంతం అన్నమాట. అన్నిటికంటే శక్తివంతమైన రాజ్యం మగధ. రైట్. ఈ 16 రాజ్యాల్లో మగధ ఒక సామ్రాజ్యాల స్థాయికి వచ్చిందండి, సామ్రాజ్యాల స్థాయికి వచ్చింది. అందులో ముఖ్యంగా చూసినట్లయితే మగధ చూసినట్లయితే సామ్రాజ్యం వైపు వచ్చేసింది. రైట్. ప్రస్తుత భారతదేశంలో ఉన్న 14 జనపదాలని ఏకం చేసింది. కాంబోజా, గాంధార ప్రస్తుత భారతదేశ బయట ఉన్నాయని చెప్పుకున్నాము. ఆ 2 వదిలేసి మిగిలిన 14 జనపదాలని ఒక జనపదంగా మార్చిన జనపదం మగధ జనపదము. రైట్. మగధ అంత పవర్ఫుల్ కావడానికి కారణం ఏంటయ్యా అంటే, రైట్, కోసల రాజ్యం మగధలో విలీనం కావడం.
రైట్. మరొకటి మగధ గంగా నదికి ఇరువైపులా ఉండటం. గంగా నదికి ఇరువైపులా ఉండడం వల్ల మంచి నీటి సదుపాయం ఉంది. సో వ్యవసాయం గొప్పగా జరిగింది. రైట్. మగధ చుట్టుపక్కల ప్రాంతంలో మనకి చాలా గొప్ప అడవులు డెవలప్ అయినాయి. సో ఈ యొక్క గంగా నది నీటితోటి అడవులు డెవలప్ అయినవి. సో అడవుల్లో ఉన్నటువంటి బలమైన చెక్కతోటి ఇల్లు నిర్మించుకున్నారు, భవనాలు నిర్మించుకున్నారు. ఆ అడవులలో బలమైనటువంటి ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులని ఉపయోగించుకొని యుద్ధాల్లో శత్రు వినాశనం చేశారు. మగధకు దక్షిణంగా ఇనుప నిక్షేపాలు ఉన్నాయి. ఆయుధాలలో మనకు ఇనుము చాలా ముఖ్యమైనది. ఆయుధాలు బలంగా ఉండాలంటే ఇనుము వాడాలి, కంచు అయితే పనికిరాదు. సో ఇనుము ఎక్కువగా ఉండడం వల్ల ఆయుధాలు తయారు చేశారు, యుద్ధాల్లో పాల్గొనడానికి ఉపయోగపడింది అది. రైట్. మగధ సమీపంలో అడవుల నుండి ఏనుగులను తీసుకొచ్చి యుద్ధ శిక్షణ ఇచ్చారు. రైట్. ఆ కాలంలో అత్యధిక కోటలు మట్టి కోటలే. సో మట్టి కోటల విధ్వంసానికి మనకి ఉపయోగించుకున్నారు ఈ యొక్క ఏనుగులని, చాలా బలమైన ఏనుగులు. మగధ రాజ్యం యొక్క రాజధానులు చూసినట్లయితే మొదట గిరివ్రజాపురం, దాన్నే తర్వాత కాలంలో రాజగృహం అన్నారు. రైట్. రెనోవేషన్ చేసి మరమ్మత్తు చేసి రాజగృహం అన్నారు. రైట్. పాటలీపుత్రం, వైశాలి, ఈ 3 ప్రాంతాల నుంచి రైట్ మగధ రాజవంశం వాళ్ళు పరిపాలన చేపట్టడం జరిగింది. మనకి మగధని సామ్రాజ్యాల స్థాయికి తీసుకొచ్చినటువంటి రాజవంశాలు 3. ఒకటి హర్యాంక వంశం, 2 శిశునాగ వంశం, 3ది నందా వంశము. హర్యాంక వంశంలో ప్రధానంగా మనకి బింబిసారుడు, అజాతశత్రువు, ఉదయనుడు, రైట్. చిట్ట చివరివాడు నాగదాసక. రైట్. ఆ బింబిసారుడు రాజగృహం నుంచి పరిపాలించాడు, అజాతశత్రు రాజగృహం నుంచి పరిపాలించాడు, ఉదయనుడు పాటలీపుత్రము, నాగదాసకుడు పాటలీపుత్రము. శిశునాగ వంశంలో 2 రాజులు ఉన్నారు, శిశునాగుడు, కాలాశోకుడు. వీళ్ళిద్దరూ కూడా వైశాలి నుంచి పరిపాలించారు. ఇక నందావంశం చూసినట్లయితే మొదటివాడు మహాపద్మనందుడు, చిట్ట చివరివాడు ధననందుడు. మహాపద్మనందుడు పాటలీపుత్ర నుంచి పరిపాలించాడు, ధననందుడు కూడా పాటలీపుత్ర నుంచే పరిపాలించాడు. ఈ 3 రాజవంశాల వారు మగధని సామ్రాజ్యాల స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇక ఫస్ట్ మనం హర్యాంక వంశం గురించి మాట్లాడుకుందామండి. హర్యాంక వంశము మగధ రాజ్యాన్ని వ్యవస్థీకృతంగా చేసి పరిపాలించినటువంటి మొదటి రాజవంశం అంటే హర్యాంక రాజవంశం అని చెప్పాలి. రైట్. ఈ రాజవంశం మొదట రాజగృహం నుంచి పరిపాలించింది, తర్వాత పాటలీపుత్రం నుంచి పరిపాలించడం జరిగింది. రైట్. మనకి బింబిసారుడు హర్యాంక వంశస్థాపకుడు. మనకి పురాణాల ప్రకారం చూసినట్లయితే హర్యాంక వంశం కంటే ముందున్న వంశము బృహదతా వంశం అని చెప్పాల్సి ఉంటుంది. ఈ బృహదతా వంశంలో మనకు ప్రధానంగా చూసినట్లయితే మనకి జరాసంధుడు అనేవాడు అత్యంత గొప్ప రాజుగా చెప్పాలి. మనకి మహాభారత యుద్ధం చూసినట్లయితే మహాభారతంలో దుర్యోధనుడికి సహాయం చేసిన వాడు జరాసంధుడు. ఆ జరాసంధుడి సంతతే ఈ యొక్క బృహదతా వంశం అన్నమాట. రైట్. ఈ వంశంలో చిట్ట చివరి రాజు రింపుంజయ. అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పురాణాల ప్రకారం 544 BCలో రింపుంజయను చంపి హర్యాంక వంశాన్ని బింబిసారుడు ప్రారంభించాడు. వైదిక సాహిత్యం పరిశీలించినట్లయితే దాని ప్రకారము ప్రమగండ అనే వ్యక్తి మొదటిసారిగా మగధలో పరిపాలన చేశాడు. మగధలో తొలిసారి పరిపాలన చేసిన వ్యక్తి ప్రమగండ. వైదిక సాహిత్య ప్రకారము ప్రమగండ. రైట్. ఇక బింబిసారా గురించి చూసినట్లయితే బింబిసారుడు రాజధాని రాజగృహ. ఇతడు వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరింపజేశాడు. రైట్. ప్రధానంగా చూసినట్లయితే కోసలాదేవి అనొచ్చు, కోసల మహాదేవి అని చెప్పొచ్చి అనొచ్చు. కోసలకు చెందిన మహాదేవిని వివాహం చేసుకున్నాడు. రైట్. ఈ కోసల రాజ్యం అనేది అత్యంత బలమైన రాజ్యము. కోసల రాజ్యంలో ప్రసేనజిత్ అత్యంత బలమైన రాజు. ఈ ప్రసేనజిత్ తన సోదరి అయిన కోసల మహాదేవిని
బింబిసారుడికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. సో వివాహానికి గుర్తుగా కాశీ రాజ్యాన్ని వరకట్నం కింద ఇవ్వడం జరిగింది. కాశీ గ్రామాన్ని వరకట్నం కింద ఇవ్వడం జరిగింది. 1,00,000 నాణాల ఆదాయం మనకి ఈ కాశీ నుంచి బింబిసారుడు పొందుతున్నాడు. 1,00,000 నాణాల ఆదాయము. సో దీన్ని బట్టి 2 అంశాలు తెలుస్తున్నాయండి. వరకట్న వ్యవస్థ ఉంది, రైట్. కోసల మహాదేవి వివాహం తర్వాత కాశీని వరకట్నంగా తెచ్చింది. సో అందులోంచి 1,00,000 నాణాల ఆదాయం వస్తుంది, అంటే వరకట్నము ఉంది. రెండోది నాణాల రూపంలో ప్రజలు పన్నులు కడుతున్నారు, రైట్. నాణాలు స్టార్ట్ అయిపోయినవి. చెల్లనాదేవి, ఈ చెల్లనాదేవి వచ్చేసి చేతక యొక్క కూతురు. లిచ్చవి వంశరాజు చేతక, ఆ చేతక యొక్క కూతురే చెల్లన, రైట్. ఈ చేతక వజ్జి యొక్క రాజు, లిచ్చవుల యొక్క రాజు, రైట్. మనకి చెల్లన కొడుకే అజాతశత్రువుగా చెప్పడం జరుగుతుంది. ముద్రాదేవి, ముద్రా రాజవంశం యొక్క రాకుమార్తె. భారతదేశంలో మొదటిసారిగా సిద్ధ సైన్యం నిర్వహించిన చక్రవర్తి. సిద్ధ సైన్యము అంటే రాజు యొక్క ప్రత్యక్ష నిర్వహణలో ఉన్నటువంటి సైన్యమే సిద్ధ సైన్యము, రైట్. బింబిసారుడే మొట్టమొదటిసారిగా సిద్ధ సైన్యాన్ని నిర్వహించడం జరిగింది, రైట్. ఇతను వర్ధమాన మహావీరుడికి బుద్ధుడికి సమకాలీనుడు, రైట్. బుద్ధుణ్ణి ప్రత్యక్షంగా కలిసి బౌద్ధ మతంలోకి మారినట్లుగా మనకు బౌద్ధ గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి, రైట్. ఇతని ఆస్థాన వైద్యుడు జీవకుడు, రైట్. జీవక ప్రధానంగా చూసినట్లయితే తక్షశిల విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. తక్షశిల విశ్వవిద్యాలయంలో చదువుకోవడం జరిగిందనమాట. మనకి భారతదేశంలో అత్యంత పురాతన విశ్వవిద్యాలయము అంటే తక్షశిల విశ్వవిద్యాలయం అని చెప్పాలి, రైట్. ఈ తక్షశిల విశ్వవిద్యాలయంలో చదువుకున్న మొట్టమొదటి గొప్ప వ్యక్తి జీవకుడు. చాలా గొప్ప డాక్టర్ అండి అతను. అవంతి రాజైన చండ ప్రదోత్యుడికి కామెర్ల వ్యాధి వచ్చిందండి. సో బింబిసారుడు, రైట్, ఈ యొక్క చండ ప్రదోత్యుడి రోగం నయం చేయడానికి, కామెర్ల వ్యాధి నయం చేయడానికి, రైట్, జీవకుడిని పంపాడు, రైట్. జీవకుడు ఇతని యొక్క కామెర్ల వ్యాధిని నయం చేయడం జరిగింది. ఇతడు వర్ధమాన మహావీరుడికి సమీప బంధువు, రైట్. ఇప్పుడే మనం ఏం చెప్పుకున్నామండి, రైట్. చెల్లన చేతక యొక్క కూతురు అని చెప్పుకున్నాము. చేతక యొక్క సోదరి త్రిశాలాదేవి, చేతక యొక్క సోదరి త్రిశాలాదేవి, రైట్. ఈ త్రిశాలాదేవి వచ్చేసి వర్ధమాన మహావీరుడి తల్లి, అమ్మగా చెప్పాల్సి ఉంటుంది. అంటే వరుసకి బింబిసారుడికి కజిన్ అవుతాడు, రైట్. వర్ధమాన వీరుడికి సమీప బంధువు, రైట్. వరుసకి సోదరుడి వరుస అవుతాడు బింబిసారుడు, రైట్. అలాగే మనకి అజాతశత్రు అనేవాడు బింబిసారుడు యొక్క కుమారుడు, రైట్. బింబిసారుడు అంగారాజ్యాన్ని బ్రహ్మదత్తుని ఓడించి ఆక్రమించాడు. బ్రహ్మదత్తాన్ని ఓడించి ఆక్రమించడం జరిగింది. అంగారాజ్య రాజధాని చంపానగరము, రైట్. బ్రహ్మదత్తుని ఓడించి అంగారాజ్యాన్ని ఆక్రమించాడు, చంపానగరాన్ని తన కంట్రోల్లో తీసుకున్నాడు. ఈ చంపానగరం చూసినట్లయితే మనకి ఇక్కడ అజాతశత్రువుని తన రాజప్రతినిధిగా నియమించడం జరిగింది. మరి అంగరాజ్యం పైన ఎందుకు దాడి చేశాడయ్యా అంటే ఇక్కడ అత్యధికంగా ఇనుము గనులు ఉన్నాయి. రెండోది తామ్రలిప్తి అనేటువంటి రేవు పట్టణము. తూర్పు దేశాలతో జరిగే అత్యధిక వ్యాపారం అనేది ఈ తామ్రలిప్తి నుంచి జరుగుతుంది, రైట్. ఈ తామ్రలిప్తి కోసం ఇనుప గనుల కోసము
మనకి బలమైన ఆయుధాలు కావాలి అంటే ఇనుము గనులు ఉండాలి, ఇనుము ఉండాలి. ఈ రెండిటి కోసం అంగరాజ్యంపై దాడి చేశాడు. అంగరాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. అక్కడ అజాతశత్రువుని తన ప్రతినిధిగా పెట్టుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు తన సొంత కుమారుడైన అజాతశత్రువు చేతిలోనే హత్య గావించబడ్డాడు బింబిసారుడు. నెక్స్ట్ కింగ్ వచ్చేసి అజాతశత్రువు. భారతదేశ చరిత్రలో మొదటి పితృహంతకుడిగా పేరుగాంచిన వాడు అజాతశత్రువు. తన తండ్రి అయిన బింబిసారుని చంపేశాడు. ఇతని బిరుదు కులిక. అజాతశత్రు కోసల రాజైన ప్రసేనజిత్ని ఓడించాడు. ఎప్పుడైతే బింబిసారుని చంపేశాడో కోసల మహాదేవి సతి చేసి చనిపోయింది. సో కోసల ప్రసేనజిత్ తన కాశీని వెనక్కి లాక్కున్నాడు. తన సోదరి కోసం ఇచ్చాడు. కానీ ఇక్కడ బింబిసారుడు చనిపోగానే ఆ యొక్క కోసల మహాదేవి సతి చేసి చనిపోయింది. చనిపోవడం వల్ల కోసల ప్రసేనజిత్ కాశీని తిరిగి ఆక్రమించాడు. ఈ కాశీని పొందడం కోసం అజాతశత్రు కోసల రాజైన ప్రసేనజిత్పై దాడి చేసి ఓడించాడు, కాశీని ఆక్రమించుకున్నాడు. రైట్. ప్రసేనజిత్ యొక్క కూతురు వజీరా. ఈ వజీరాని పెళ్లి చేసుకున్నాడు అజాతశత్రువు. వజీరాని పెళ్లి చేసుకొని జరిగింది. ఈ కోసలకి సహాయంగా వజ్జీ మరియు మల్లా అనేటువంటి 2 రాజ్యాలు కూడా రావడం జరిగింది. అయితే ఈ 2 రాజ్యాలని కూడా ఓడించడం జరిగింది. ఇతడు వజ్జీ రాజ్యము ఆక్రమణ చేశాడు. రైట్. దాదాపు 16 సంవత్సరాలు పట్టింది. తన తల్లి రాజ్యమే తన తల్లి చెల్లన రైట్ వజ్జీ రాకుమార్తె, వైశాలి రాకుమార్తె అయినప్పటికీ పట్టించుకోకుండా దాడి చేశాడు. దాన్ని ఆక్రమించుకోవడానికి 16 సంవత్సరాలు పట్టింది. రాచరికము బంధుత్వం ఎరగదు అనే సామెత అజాతశత్రువుకు అప్లై అవుతుంది. తన బంధువులని పట్టించుకోలేదు. తను రాజు కావాలనుకున్నాడు, తనకి రాజ్యం కావాలనుకున్నాడు. అందుకోసమే అతనిపై దాడి చేయడం జరిగింది. వజ్జీని ఆక్రమించాడు. 10 సంవత్సరాలు పట్టింది ఈ ఆక్రమణలో. రైట్. ఇతడు క్రీస్తు పూర్వం 483లో తన రాజధాని అయిన రాజగృహలో మొదటి బౌద్ధ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. మొదటి బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు. గంగా, సోన్ నదుల మధ్యలో పాటలీపుత్రం అనే నగరాన్ని నిర్మించాడు. రైట్. పాటలీపుత్రం ఒక జలదుర్గము. చుట్టూ నీళ్లున్నాయి కాబట్టి జలదుర్గం అంటున్నాము. పాటలీపుత్రమును కుసుమపురం అని కూడా పిలుస్తారు. దీన్నే మనం ఇప్పుడు ఏమంటున్నాం, పాట్నా అంటున్నాము. పాటలీపుత్రమే కుసుమపురము, మరి యొక్క పేరు కుసుమపురము, దాన్నే పాట్నా అంటున్నాము. రైట్. ఉదయనుడు అజాతశత్రు తర్వాత రాజైన వ్యక్తి. అజాతశత్రు కాలంలో ప్రధానంగా మనకి అవంతి రాజ్యము, ఈ అవంతి రాజ్యము పక్కనే ఉన్నటువంటి వత్సా రాజ్యమును ఆక్రమించడం జరిగింది. ఈ వత్సా రాజ్యం ఆక్రమించడంతో అజాతశత్రుకు భయం ఏర్పడింది. తన రాజధాని రాజగృహమును స్ట్రెంథెన్ చేసుకున్నాడు. కానీ అవంతి మగధ పైన దాడి చేయలేదు. దాడి చేస్తుందని భయంతో రాజగృహాన్ని స్ట్రెంథెన్ చేసుకున్నాడు. ఇక ఉదయనుడు రాజధానిని రాజగృహ నుండి పాటలీపుత్రంకు మార్చాను. సో పాటలీపుత్రం నుంచి పరిపాలించిన మొదటి హర్యాంక రాజు అంటే ఉదయనుడు అని చెప్పాల్సి ఉంటుంది. హర్యాంక వంశంలో చిట్ట చివరి రాజు నాగదాసకుడు. రైట్. శిశునాగా వంశము. రైట్. శిశునాగుడు అనేవాడు నాగదాసకుని హత్య చేసి శిశునాగా వంశం ప్రారంభించడం జరిగింది. మగధ రాజ్యాన్ని వైశాలి అనే నగరము రాజధానిగా వీళ్ళు పరిపాలించడం జరిగింది. రాజధానిని పాటలీపుత్రం నుంచి వైశాలికి మార్చాడు శిశునాగుడు. రైట్. పాటలీపుత్రం నుండి వైశాలికి మార్చాడు, బీహార్కి మార్చడం జరిగింది. ఈ యొక్క శిశునాగుడి కాలంలోనే అతని కుమారుడు కాలాశోకుడు. ఈ కాలాశోకుడు అనేవాడు అవంతిపై దాడి చేసి అవంతి మరియు వత్సా రాజ్యాలను ఆక్రమించాడు. అవంతిని ఆక్రమించాడు, అవంతితో పాటు వత్సను ఆక్రమించేశాడు.
శిశునాగుడి కుమారుడే కాలాశోకుడు. ఇతని కాలంలోనే అవంతిపై దాడి చేసి అవంతిని వత్సని మగధలో విలీనం చేయడం జరిగింది. ఇక కాలాశోకుడు పురాణాల్లో చెప్పబడిన కాకవర్ణుడే కాలాశోకుడు. ఇతని కాలంలో 383లో వైశాలి ప్రాంతంలో రెండవ బౌద్ధ సమావేశం అనేది జరిగింది. రెండవ బౌద్ధ సమావేశము. మనకి నందా వంశము, మూడవ వంశము. భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి శూద్రులు నంద వంశస్థులు. మహాపద్మనందుడు శూద్రుడు. ఈ వంశ స్థాపకుడు. ఈ మహాపద్మనందుడు కాలాశోకుని అతని యొక్క 8 మంది కుమారులను చంపేసి నందవంశాన్ని ప్రారంభించడం జరిగింది. వీళ్ళ రాజధాని పాటలీపుత్రం తీసుకొచ్చేసాడు. మనకి మహాపద్మనందుడు యొక్క బిరుదులు సర్వక్ష తాంత్రిక్, రెండవ పరశురాముడు, ఉగ్రసేనుడు. ఈ 3 ఇతని యొక్క బిరుదులుగా చెప్పాల్సి ఉంటుంది. భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి శూద్ర చక్రవర్తి మహాపద్మనందుడు. ఇతను తన రాజధానిని వైశాలి నుండి పాటలీపుత్రంకి మార్చాను. శిశునాగుల కాలంలో వైశాలి రాజధాని అండి, దాని నుంచి పాటలీపుత్రానికి మారాడు. మహాపద్మనందుడి కాలంలో మగధ రాజ్యం వాయువ్య ప్రాంతం నుండి ఒరిస్సా వరకు విస్తరించింది. తన సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించి కళింగను మొదటిగా ఆక్రమించాడు. మనకు ప్రధానంగా చూసినట్లయితే మిగిలిపోయిన రాజ్యాలన్నీ కూడా ఆక్రమించాడు. మనకి కురు కావచ్చు, మత్స్య కావచ్చు, పాంచాల కావచ్చు, మొదలగు వాటన్నిటిని కూడా ఆక్రమించేశాడు మహాపద్మనందుడు. దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసిన తొలి ఉత్తర భారతీయ రాజు మహాపద్మనందుడు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక జనపదము అస్మక. దీన్నే అస్సక అని కూడా పిలుస్తారు. దీని రాజధాని పోతనా అని చెప్పేసి చెప్పుకున్నాము. మహాపద్మనందుడు అనేవాడు దక్షిణ భారతదేశంపై దాడి చేసిన మొట్టమొదటి ఉత్తర భారతీయ రాజు. అస్మక జనపదం లేదా అస్సక జనపదంపై దాడి చేసి మగధలో విలీనం చేయడంతో మొత్తం 14 రాజ్యాలు మగధలో విలీనం కావడం జరిగాయి. పూర్తి ప్రస్తుత భారతదేశం మనకి గాంధార, కాంబోజా అనే 2 ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాలను అతను తన రాజ్యంలో విలీనం చేసుకోవడం జరిగిందనమాట. ఈ వంశంలో చిట్ట చివరి చక్రవర్తి ధననందుడు. ఇతన్ని గ్రీకులు అగ్రమేస్ అని చెప్పేసి పిలవడం జరిగింది. అగ్రమీన్ లేదా అగ్రమేస్. ఇతని కాలంలో ప్రధానమంత్రి కౌటిల్యుడికే మరి ఒక పేరు చాణక్యుడు. ఇతని కాలంలోనే గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ వాయువ్య భారతదేశం పైన దండెత్తాడు. అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తినప్పుడు భారతదేశంలో ప్రధానంగా ఉన్న రాజ్యాలు తక్షశిల, అంబి, పోరస్, పురుషోత్తముడు. ఇతడు పురుషపురం యొక్క రాజు మగధ ధననందుడు. మనకి ముద్రా రాక్షసం ఈ గ్రంథాన్ని విశాఖ దత్తుడు రాయడం జరిగింది. ముద్రా రాక్షసము అనే గ్రంథాన్ని విశాఖ దత్తుడు రాశాడండి. ఈ గ్రంథం పరిశీలించినట్లయితే మనకి ఈ యొక్క ధననందుడు అనేవాడు నందవంశంలో చిట్ట చివరి రాజు. ఇతని దగ్గర పనిచేసిన కౌటిల్యుణ్ణి అవమానించాడు. అలాగే చంద్రగుప్త మౌర్యుడిని పూర్తిగా ధననందుడు నిర్లక్ష్యం చేశాడు. ఈ యొక్క కౌటిల్యుడు లేదా చాణక్యుడు అనే వ్యక్తి చంద్రగుప్త మౌర్యకు యుద్ధ విద్యలు నేర్పించి, చదువు నేర్పించి, గొప్ప సంస్కారవంతుడిగా తయారు చేసి తన ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడి సహాయంతో అతన్ని హత్య చేసినట్లుగా ముద్రా రాక్షసం అనే గ్రంథంలో
విశాఖదత్తుడు చెప్పడం జరిగింది. రైట్. క్రీస్తు పూర్వం 321లో చంద్రగుప్త మౌర్యుడు ధననందుని చంపి మగధ రాజ్యాన్ని ఆక్రమించాడు. మగధ రాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది. రైట్. ఈ విషయం మనకి ముద్రా రాక్షసంలో విశాఖదత్తుడు చెప్పడం జరిగింది. అలాగే వివిధ బౌద్ధ గ్రంథాలు కూడా వివరించడం జరిగింది. ఇలా మనకి 3 వంశాల వారు పూర్తి భారతదేశాన్ని ఆక్రమించి మగధను సామ్రాజ్యాల స్థాయికి తీసుకొచ్చారు. రైట్. థ్యాంక్ యూ.